విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారికి తెలంగాణ ప్రాంతం నుంచి భక్తులు, వివిధ ఉత్సవ కమిటీలు మరియు తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారికంగా బంగారు బోనం సమర్పించడం వెనుక గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు సహోదర భావనలు దాగి ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక బంధం, దైవ చింతన ఒకటిగానే ఉంటాయి. విజయవాడ కనకదుర్గమ్మను రెండు ప్రాంతాల ప్రజలు తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు. ఈ సాంస్కృతిక సారూప్యతకు, సోదర భావనకి సంకేతంగా తెలంగాణ నుంచి బోనం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణ సంస్కృతిలో ఆషాఢ మాస బోనాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. తెలంగాణలో బోనాలు ప్రారంభమైన తర్వాత ఉత్సవాల్లో భాగంగా ఆ జగజ్జననికి కనకదుర్గమ్మ రూపంలో ఉన్న శక్తికి బోనం అందించడం ఆనవాయితీగా వస్తుంది. తమ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచినందుకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడినందుకు తెలంగాణ ప్రజలు అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకోవడంలో భాగంగా ఈ బంగారు బోనాన్ని సమర్పిస్తారు. బోనం అనే పదం భోజనం అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. అమ్మవారిని తమ సొంత కన్నతల్లిగా భావించి భక్తి శ్రద్ధలతో వండిన అన్నం, పాలు, బెల్లంలతో కూడిన నైవేద్యాన్ని సమర్పించడం దీని ఉద్దేశ్యం. బంగారం అనేది పవిత్రతకు, నిష్కల్మషమైన భక్తికి సంకేతం. అమ్మవారిపై ఉన్న అత్యున్నతమైన గౌరవాన్ని, భక్తి ప్రపత్తులను చాటడానికి బంగారు పాత్రలో బోనాన్ని తీసుకువెళతారు. బోనంపై ఉంచే దీపం, వేప ఆకులు, పసుపు, కుంకుమలు ప్రకృతి ఆరాధనకు, ఆరోగ్యాన్ని ఇచ్చే క్రిమి నాశనానికి, శక్తికి నిదర్శనాలు. ఈ సమర్పణ వెనుక కేవలం స్వార్థం ఉండదు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అనే ఆంతర్యంతో ఈ పూజ నిర్వహిస్తారు. మొత్తానికి తెలంగాణ నుంచి విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం అనేది సరిహద్దులు లేని భక్తికి, రెండు ప్రాంతాల సంస్కృతి సామరస్యతకు ఒక సుందరమైన ప్రతీకగా చెప్పవచ్చు.